చెప్పండి కళావతమ్మ గారు, మీ మనవడు అసలు ఏం చేశాడు శ్రావణ శుక్రవారం రోజు ఈరోజు? ఆకులు 3 ఆకులు తెచ్చాడా? మారేడు బత్తలు తెచ్చాడు, వెళ్ళి మారేడు బత్తలు తెచ్చాడు, పూజ సామాన్లు మాత్రం తెచ్చాడు. బాగానే చేశాడు అంటారు. అయితే బాగానే చేశాడు. మీ పాప ఈ మనవరాలు ఉన్నారు, పొద్దున్న లేస్తే వాళ్ళ అమ్మగారికి అన్ని అందించింది, ఏమేమి కావాలి అన్ని అందించింది. మీ కోళ్ళ గారికి హెల్ప్ చేసింది అంటారు. అయితే నేను మాత్రం ఏమి చేయలేదు. మీ కోళ్ళ గారు ఎలా చేశారు? నిన్నటి నుంచి ఖాళీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా? బిజీగా ఉన్నారు, ఖాళీ లేదు, చేస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని డెకరేషన్ అన్నీ చేసుకొని తెల్లవారుజామున వేసి 4ంటికి వేసి వంటలు చేసుకొని అన్నీ ఆమె చేసుకుంది. నాతో ఏం చేయనిపించలా. ఎన్ని ఖాళీగా 4ంటికి లేచింది, మా డాడీ 6ంటికి లేచాడు, మా మామ 7ంటికి లేచింది, మా అన్నయ్య నేను మాత్రమే 8:30కి లేచాము. ఈరోజు లేట్గా లేచింది మా అన్నయ్య, నేను 8ంటికి లేచా. మరి టిఫిన్ చేశారండి ముగ్గురు? అసలు ఆగండి, ఇంకా నిజం చెప్తా. అమ్మ నేను మా మామగారు చేయలేదు, మా డాడీ ఇంకా మా అన్నయ్య ఆకుల కోసం వెళ్ళి ఆకులు తెచ్చేసి తినేసి వచ్చారనమాట. పని చెప్తానమాట మా డాడీతో, నేను మళ్ళీ బయటకు వెళ్ళి పుణుకుని నేను వస్తాను. ఇప్పుడు అదే మాట. ఏ చింటూ నిజమేనా? అది నిజం కాదండి, అది ఫిక్షనల్ స్టోరీ అన్నమాట. కళలో వచ్చింది నిజం అనుకుంటుంది. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ముగ్గురు చెప్పండి ఒకే శుభాకాంక్షలు.